చెప్పు బ్రో. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, రూమ్ కాడికి పిలుస్తా అంటున్నాడు. ఓకే బ్రో. వస్తావా బ్రో? వస్తాను బ్రో. ఐడి పంపండి, వస్తాను. ఓకే బ్రో. దాంట్లో మామూలుగా 7 రౌండ్లు ఉంటాయి బ్రో. నువ్వు బుయ్య కుట్సాలు నేను యూట్యూబర్ అని ఒప్పుకుంటా బ్రో. సరే బ్రో, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ బ్రో. ఐడి చెప్పండి, ఇన్వైట్ చేస్తా, టీం కూడా చెప్పండి, ఓకేనా? సరే ఓకే బ్రో. సో గైస్, చూసారు కదా, మనం కానీ ఒక బ్రో ఉన్నాడు. ఆ బ్రో వాళ్ళ ఫ్రెండ్ తోటి మనం కానీ గ్రూమ్ కార్డ్ ఆడామంటే ఆ బ్రో మనకి ఒక 100 రూపీస్ ఫోన్పే చేస్తా అన్నాడు. ఇంకోటి విత్ మనల్ని యూట్యూబర్ అని ఒప్పుకుంటా అన్నాడు. నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ అని చెప్పాను. ఓకే అని చెప్పి రూమ్ ఐటీ పంపించమని చెప్పాను. పంపిస్తాడు. కాసేపట్లో ఇంకా ఆడతాం. ఫుల్ వీడియో అందరూ చూసేయండి, ఓకేనా? కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బ్రో, ఓకేనా? ఓకే, ఇంకా మనం వీడియోలో అయితే వచ్చేసాం. ఈరోజు దుమ్ము కొడేద్దాం వాళ్ళందరినీ. బ్రో ఇంకా కనిపించట్లేదే. ఎటు పోయినావు బ్రో? ఇంకా నువ్వు ఓకే సరిపోతాయి. బ్రో ఓకే, ఇక పోదాం, రెడీ అవుదాం. సౌండ్ తగ్గించేసాం. ఓకే, కొంచెం నాయిస్ అయితే ఇబ్బంది పడకండి బ్రో. ప్రశాంతంగా వినండి, హెడ్ ఫోన్స్ పెట్టుకొని. దుమ్ము రెక్కకూడదు ఈరోజు. ఓకే, ఎక్కడ బ్రో? వచ్చేసేపు అయితే మీ ఫ్రెండ్ని డే టు డే రమ్మను బ్రో ప్లీజ్. అదే ఫేస్ టు ఫేస్. ఇటు పడితే ఇటు వస్తే మళ్ళీ బయటికి రా. బయటికి రా బ్రో, అయిపోయింది. అబ్బా, లోవలో వేసాడే. ఓకే, అయిపోయి ఎస్. ఇప్పుడు అమ్మ ఫ్రెండ్ ఇట్లా కొడుతుండు. తీసుకున్నా. ఓకే, వచ్చేస్తున్నాడు మళ్ళీ. ఓకే బాబు, అమ్మ కూడా మనం చేయలేం బ్రో. బ్యాక్ సైడ్ నుంచి కొట్టేసాడు, సైడ్ నుంచి కవర్ తీసుకుందాం బాగా గట్టిగా. ఓకే, ట్రై చేస్తా. M188 ఒకటి. మ్యాక్రో డెజర్ట్ ఈగల్ లేదు బ్రో దీంట్లో. డెజర్ట్ ఈగల్ అంటే పిల్లోడికి ఎప్పుడు కాయ అడిపోద్ది. డెజర్ట్ ఎంపాయింట్ ఉంటుంది. ఎంపాయింట్ ఏమంటే మనకి అంతగా చేత కదనమాట. చేత కదని కాదు, వాడతాం, అన్నీ వాడతాం. బట్ డెజర్ట్ ఈగల్ బాగా ఫేవరెట్ మనకి. ఇప్పుడు ఇచ్చి పడేద్దాం పోయి. ఇక్కడ మామ దామా ఎదురుంగరా మామ. ఓకే, అంటే వస్తున్న పిల్లలు 45 వేసినా కూడా మనకి అసలు గిడ్డు దగ్గర వెళ్తే తగ్గట్లేదు బ్రో. ఎంత గుర్తున్నా నేను, అందుకే అనుకుంటా బ్రో వాడు మరి నాతో పెట్టుకున్నట్టున్నాడు. బయటికి రా. ముక్కాంగ్ వేసిండు. ఇటు వస్తుంది మళ్ళీ. పొడి అమ్మ లేదు కొట్టారు అయితే. పొడి అమ్మ పడవ. ఇదేందో ఓసడికి నేను అమరుణ్ణి ఎర్రిపోకునుక. ఇదేం చూడలే. ఊడి అమ్మ పడవ. మైక్ మనం మంది వేద్దాం మైక్. ఇంకా ఊడి అమ్మ గొడవలు అది అనుకున్నాడు మళ్ళీ మామ. ఇంకా బ్రోది 1 నాది ఒకటి, ఆ బ్రోది ఒకటి ఉంది. ఇంకా 6 levels దాకా ఉన్నాయి అన్నమాట. 6 rounds. ఎవరికి గెలుస్తారో చూద్దాం. టెన్సీ సరిపోతాయిలే. మేక ఉంది నాకు. డెజర్ట్ ఈగల మీదే పోతుంది. బ్రో నాయిస్ ఏమైనా వస్తే ఏం భయం అనుకోవద్దు బ్రో. ఎడిటింగ్లో మొత్తం తీసేస్తాను. బట్ ఇంకా ఎక్కువ నాయిస్ వస్తే మరి కొంచెం చూడండి, ఏం పర్లేదు. ఇక్కడి నుంచి వస్తాడు చూద్దాం. ఇప్పుడు ఎటు నుంచి వచ్చినా కూడా ఇటు సైడ్ వేయాలి మాకు ఈరోజు. అమౌంట్ డబ్బర్స్ అంతా ఖచ్చితంగా వుడ్ మేకర్తో అయితే లాగ్ దూరం నుంచి పడుతుంది అనుకో. షార్ట్ రేంజ్కి వచ్చేస్తాను మామ. రామావరా వేస్తా నీకు. ఇక్కడ అమ్మా ఇంకా
ఓకే. అక్కడక్కడ ఎగరుతుండు మనిషి. వస్తుండు. దా అట్టుగా తిట్టు. ఎగిరబ్బా. అదే నా వీటిని దొరికితే అమౌంట్ అప్డేట్స్ అంతా పిచ్చిగా పడుద్ది పిల్లడికి. పోసడికి నేను అమరుణ్ణి ఎర్రిపుకును హెడ్ షాట్ పడింది చూడండి. హెడ్ షాట్ ఎట్లా ఉంటుంది మనతోటి. ఉల్పేకర్ అంటే మామూలు ఉంటుంది మనతోటి. అమౌంట్ అప్డేట్స్ అనుకున్నా ఉల్పేకర్తో పడింది. అడ్జస్ట్ అవ్వండి. ఈసారి మనకి ఖచ్చితంగా అమౌంట్ అప్డేట్స్ ట్రై చేస్తా. లాంగ్ రేంజ్ అయితే బాగా ఉపయోగపడితే వేయచ్చు. షార్ట్ రేంజ్ వచ్చేసి అమౌంట్ అప్డేట్స్ అవునాయి. అసలు ఏ గన్ కొడతాను కూడా ఇట్లా నాకు అటు కూడా వేస్తున్నాను నేను వాళ్ళని. ఈసారి గట్టిగా కొడతాం మామని. కిరాణైనా సక్సెస్ఫుల్ అయిపోయింది. పారా తీయండి రా ఇంకా టైం ఎంతసేపు పెట్టిన. యుద్ధానికి వెళ్దాం. మామయ్య తిని చూస్తాడు ఖచ్చితంగా. అబ్బా మిస్ అయ్యాడు. మా క్లోజ్ చేద్దాం. ఆడికి వెళ్దాం. అనుకున్నా అటు నుంచి వస్తాడని. అక్కడే ఉన్నాడు మా. వెళ్దాం. ఇక్కడ దాకా వెళ్దాం. ఇటు నుంచి వస్తాడేమో. అక్కడి నుంచి వద్దాం. వచ్చాడే ఇచ్చా. అబ్బో ఇంకా అవన్నీ చిన్నప్పుడే చేసాడు మా అమ్మ. ముందుకుదా ఇటు హెడ్ షాట్ వేస్తుంది నీకు సబ్స్క్రైబర్ల కోసం. నీకు వండర్ఫుల్ హెడ్ షాట్ వేస్తుందామా ఇట. అబ్బా వాళ్ళు ఒక్క టచ్ చేస్తుండే 2 పడిపోతున్నాయి అసలు. చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ట్యాప్ మామ మిస్ అవుతూనే ఉన్నాడు. గట్టిగా ట్రై చేస్తున్నా కూడా అయినా కూడా ఖచ్చితంగా వదలను మామని ఈసారి. నిన్ను వీడని నీడను నేనే. టైం అయిపోయింది. ఓకే చూడు ఇచ్చాడు. ఓకే కవర్ ఎక్కువ వాడేస్తుంది. మనం కూడా అదే వాడతాం. అయిరా ఒకటి నొక్కితే 2 పడుతున్నాయి మనకి. ఆటోమేటిక్ గ్లోవల్ పెట్టేసి సిస్టమ్ మనం. కూడా ఇక్కడ నాకు నుంచి పోయకూడదా. మామ అనుకుంటే మనకంటే మామ మంచి నేను నక్క తెలుగుతారు మామకి. అయిపోయాడు. ఈసారి అయిపోతాడు అనుకున్నా. అంటే అవి దొరకట్లే. దాన్ని ఆ గన్ తీసుకుంటే దగ్గరికి, ఈ గన్ తీసుకుంటే దూరంకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అసలు అట్టు పోవాల్సిందే. వద్దాం అయితే చేస్తున్నాడు. ఇప్పుడు అమ్మ జోన్ల నుంచి పుడుచుకొచ్చాడు మామ.
చేస్తాను చెప్పండి, డ్రోన్ స్పీడ్గా సింక్ అయిపోయింది, నేను దాంట్లో పడిపోయా. అదే పనిగా మామ చనువు తీసుకొని 2 దెబ్బలు దింగండి, పడిపోయా. ఓకే, ఇంకా 6 రౌండే కదా, దుమ్ము దొరుకుదాం. ఇంకా చాలా టైం ఉంది, కొడదాం, గట్టికి కొడదాం. బోయమ్మటి గిట్టికి మందే. 8 షర్ట్లు కొట్టినా కొట్టపోయి 8 షర్ట్లు కొడతాం అనుకోండి, బోయమ్మటి గిట్టికి మందే. ఫిక్స్ అయిపోండి చూసేటోళ్ళు. పేరు కిట్స్ అన్నీ ఉన్నాయిలే. M500 తీసా, ఎట్లా ఉంటుంది ఏందో డెసర్ట్ ఎక్కడ బదులు. M500 అంతగా వాడను నేను. డెసర్ట్ నా వేయాలి లోగా పోద్ది, మామూలుగా ఉండదు మన డెసర్ట్ తీసామంటే. అనుకుంటుంది ఇప్పుడు ఉడ్పేకుడితో అనుకుంటా. ఉడ్పేకుడు వేసేస్తా, లాంగ్ నుంచి ఉన్నాడు. మిస్ అయ్యాడు. షార్ట్ లాంగ్ రేంజ్ పెడితే షార్ట్ రేంజ్కి వస్తాడు, షార్ట్ రేంజ్ పెడితే లాంగ్ రేంజ్కి వెళ్తాడు. మా ఇసుగు వచ్చేస్తుంది. కోప్పడదామంటే మళ్ళీ బాధపడతాడు మామ. లేక నెట్ ఒకటి సర్దుకొని కొడదాం. రా బ్రో కనీసం. నేను దొంగను కొట్టి నువ్వు కొట్టి ఏంటి బ్రో మనకి? అయ్యో అబ్బా, మిస్ అయ్యో. మనతోని కొట్టేసి అంతే. ఇంకా పిల్లోడు మా ఫ్యాట్ అయిపోతాడు. పని కానిచ్చేద్దాం, నాకు టైం లేదు, నిద్ర వచ్చేస్తున్నాను, నైట్ అయిపోయింది బాగా. మా అమ్మ ఇప్పుడు గోలాటేస్తుంది. మీకు ఎడిటింగ్లో తీసిన కూడా కనపడదు, అది ఖచ్చితంగా కనపడుతుంది మీకు కూడా మా అమ్మ వాయిస్. ఓకే వెళ్దాం. డైరెక్ట్ వస్తాయి మామ కూడా, వెళ్దాం ఫేస్ టు ఫేస్, లేట్ చేయకుండా. మామూలుగా ఆడగానే ఉంటే ఖచ్చితంగా అయిపోయింది. ఇటు తిరిగేస్తా ఉంటాడు, వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్నాడు ఉడియమ్మ, నేనే కదా మాట్లాడా అయిపోతున్నా. కలిగిన వీళ్ళు నీగా కలిగడు కావాలి నీగా ఏంటి మా కలిపెట్టాను. ఫోన్లో కూడా వేసేద్దాం, ఒక్క నిమిషం. ఎక్కడున్నాడు చూసామా, అప్పుడు తీద్దాం. వెనకే ఉండడానికి వేస్తాడు, అది 2 ఏళ్ళు ఇట్టున్నట్టు. ఓకే, హెడ్ షాట్ కొడదాం. సబ్స్క్రైబర్స్ కోసం కనీసం కొడదాం, హెడ్ షాట్ ట్రై చేద్దాం. ఈ గేమ్ అయిపోయాక ఖచ్చితంగా కొడదాం హెడ్ షాట్. ఈ టైంలో ఎవరు హెడ్ షాట్ అన్నా కొడదాం. ఉందామా బయటికి సరిగ్గా పర్లేదు. పెంచుకుంటున్నామా అసలు ఎంత కూడా సారీ గాయ్స్, మళ్ళీ జోన్లోనే పడ్డాం. మనం తప్పేం లేదు, వాడు ఏం కొట్ల. సో ఈసారి ఇంకా గట్టిగా ట్రై చేసా. ఇందాక జోన్లోనే పడ్డాం, మళ్ళీ కొట్టాం, ఈసారి జోన్లో పడ్డాం. తిరగ కొడతాం అనిపిస్తుంది. ఈసారి కానీ కొట్టలేకపోయామంటే మన సీన్ అయిపోద్ది. ఇంకా మనం దాటేసి వెళ్ళిపోతాడు. 4కు 4 వచ్చామంటే మనం ఆగడు. ఇంకా నాకేదో అనిపిస్తుంది, కొడతామని గట్టిగా. ఈ రౌండ్ కొడదాం, గట్టిగా కొడదాం. ఉద్యోగత వేస్తా ఈసారి ఖచ్చితంగా. నాకు తెలిసి M500 తీసాను. M500 ఇటు దూరం నుంచి వచ్చి వస్తాడు చూసి చూద్దాం. స్టార్ట్ గబాన్ వెళ్దాం, పదా లగిత్తు. అసలు మామ ఏమో లగిస్తున్నాడు చూడు. అసలు నా క్యారెక్టర్ ఏంటో తెలియదు కానీ మామూలు లగిత్తట్లా. మామూలుగా ఫస్ట్ గ్లోబల్ కనపడుద్ది మామ వచ్చాడంటే. అదే కూడా వచ్చాడు చూడు. ఆగలేకపోతున్నాం స్వామి. ఏం డిస్టర్బెన్స్గా ఉంటే ఏం పర్లేదు, ఇవన్నీ చూసుకోండి. కానీ ఇచ్చేస్తాను నేను.
దుమ్మ అంటది ఇంకంతే. వేసేస్తా, ఒక్క నిమిషం ఆగండి. నాకెందుకు ఉండే కొన్ని నమ్మకాలు పోతున్నాయండి. మీకు కానీ నమ్మకాలు పోకపోతే అట్లా కామెంట్లు వేసుకోండి, నేను చూసుకుంటా. నాది అందరికి కొట్టేస్తాను అనిపిస్తుంది. 4-4 కదా, ఇంక 3-3 కొడితే 7 ఇప్పుడు రౌండ్స్ అయిపోతాయి. చూద్దాం ఎవరు గెలుస్తారో. 2 రౌండ్స్ నేనే జోన్లో పడిపోయా బ్రో. ఆ బ్రోని మడుకు నేనే కొట్టాను 4 రౌండ్స్. ఎవరు గెలుస్తారో చూద్దాం. నాకు తెలిసి మీరు గెస్ చేయండి, చూద్దాం ఎవరు గెలుస్తారో. నేను పెట్టాను కాబట్టి లైవ్లో పెట్టేస్తున్నా. ఆల్రెడీ నేను చెప్పేస్తాను, ఈ వీడియో అప్లోడ్ చేసేలాగా నేనే చెప్పేస్తాను ఎవరు గెలిచేస్తారో. ఎందుకంటే బోయకి చూపించేస్తాను కాబట్టి లాస్ట్లో. చూడండి, సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఎక్కడి నుంచి ఉన్నాడో ఇటు పోదామా? ఏంటి మా హెడ్షాట్ లేకపోతే మనం కొడితే మడుగు వెళ్తే మడుగు విపరీతంగా తగ్గిపోతుంది. మనం కొడితే రౌండ్ వేసుకొని గ్రోవాలు వేసుకోవాల్సి వస్తుంది. మొత్తం గ్రోవాలు వేసుకుంటే హెల్త్ పెరిగేది పెట్టుకుని, లేదంటే హ్యాండ్ కొట్టేశాడు మామ. ఓకే, పేకడ తీసుకుని పేకడ మామ. దేనికి ఇంకా అమౌంట్ డబుల్ వేస్ట్ ఇక్కడ. పేకడది ఓకే. మూడమ్మ వాడు ఇదేందా ఇది, నేను ఎప్పుడు చూడాల. పరిగెత్తు 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 వెళ్తాను, పరిగెత్తు. ఓకే, అటు పోదాంపా. దొంగని కొడదాం ఇదేందా ఇదా? అయిపోయాడు ఇంక అయిపోయాడు మనిషి. మామంతా ఇంక మడత పెట్టేస్తా. ఇంక 2 రౌండ్లే మడత పెట్టేస్తాను, చూస్తా ఉండండి. ఖచ్చితంగా అయిపోతాయి. 3 వేస్తాను. ఆ బ్రో చెప్పాడు, నేను కానీ బోయ కొట్టానంటే నన్ను యూట్యూబర్ అని ఒప్పుకుంటాడంట. ఇంకోటి వచ్చి 100 రూపీస్ క్యాష్ మనకి ఫోన్పే వస్తుంది. అంతే, ఇంకా దానికి మనం సీరియస్ అయ్యాం అనమాట. నైట్ మిడ్-నైట్ 10-24 అయినా కూడా ఇంకా ఆడుతూనే ఉన్నాం. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలో కూడా తెలియట్లేదు. పరిగెత్త మామ, ఇంకా టైంలో ఉన్నాయి. పరిగెత్తు మామ. వచ్చేప్పుడు హెడ్ షాట్ వేసిందా గట్ట కూర్చున్నామంటే ఇంకంతా అయిపోతాం మన దగ్గర ఉంటుంది మనతోటి. ఓకే అలా పరిగెత్త పాపకి బా, వెళ్దాం పదా. మా దొంగ డబ్బులు వేస్తున్నాడండి. దొంగ డబ్బులు వేస్తాడు. దొంగ డబ్బులు వేసేటట్టున్నాడు మా ఖచ్చితంగా. బాంబు వేసేద్దు పైన పడిపోయిన కింద. ఏం చేద్దాం, మళ్ళీ పైకి ఎక్కాలి కదా, ఖచ్చితంగా తప్పదు కదా మనకి బాధ. ఎక్కదాం. మన కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు మామ అక్కడ. ఇంకా కంగ వేసాడు, మనం కంగ వేసాం. కిట్ పడేద్దాం సేమ్ కొంచెం, లేదంటే వాడి తప్ప అయిపోయేది. ఓడి అమ్మ బడవ. ఓరే నాయన, మామ ఏం తింటున్నారా నాయన? మనం కొడితే బ్లడ్ తగ్గదు, మనం కొడితే ఎంత తగ్గిపోతుంది. మా వాడు ఇటు వస్తాడు, ఖచ్చితంగా ఇటు కొట్టేద్దాం. కానీ గ్లోవాలి ఇరుక్కోవాలి మామ. వేసి ఓకే, మనకి హెల్త్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. అటు వెళ్ళిపోదాం. చేసేదాన్ని బ్యాక్ సైడ్ నుంచి చెప్పా చూడు మామ. అనిపించలేదే. ఓహో, ఆయన నేను చేస్తున్నాడు. గడిగడికి వస్తా కనిపించడం. గడిగో ఉంటుంది మరి మనతోటి. ఖచ్చితంగా మామూలు మనకు సాగు దబ్బాలి ఈరోజు. లేపి కొట్టమే, లేచాడు మా. హెడ్ పడద్దు అంటే అబ్బాయి ఒక్క దగ్గర కూడా హెడ్ వేయలేకపోతున్నాం. పవర్ఫుల్ హెడ్ కొట్టాం.
కవర్ చేసుకున్నాడు. ఎందుకు చెప్తారండి, చచ్చిపోయలేట్టు మనమే కదా ఎడ్డు కొట్టాను, ఎవడు చచ్చిపోయినట్టున్నాడు. ఓకే, 5th రౌండ్ 6th రౌండ్ వచ్చింది, 7th రౌండ్ కొట్టేద్దాం. లాస్ట్ రౌండ్ ఖచ్చితంగా పోయి మనమే కొడతాం అనిపిస్తుంది, ఎందుకంటే మహమ్మద్ 4 కాబట్టి వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోద్ది కాబట్టి ఒకసారి బోయ కొట్టుకొని దీన్ని ఆపేస్తాం. ఇంకా బోయ 100% మంది, ఎందుకంటే P90 తీసాను కాబట్టి P90 బాగా ఫేవరెట్ నాకు. ఇంకా మనకు అంత ఛాన్స్ ఇవ్వకూడదు. ఉట్పేకిడితో లాంగ్ రేంజ్కి వచ్చిన షార్ట్ రేంజ్ ఇంకా దుమ్ము దులిపేయడమే, ఎగిరిచ్చి పడేద్దాం మామూలు. ఇంకా వెళ్దాం. చట్టప్ప ఆజ్ఞ మహారాణి సమరసింహాన్ని పూరించు. ఎక్కడెక్కడ మామ, ఇంకా వస్తున్నట్టున్నాడు, అడుగు వస్తాడు. నాకు తెలిసి ఎంపాయన్ ఇంకోటి వచ్చాడు అది అలా ఖచ్చితంగా. ఎంపాయన్ అడితే వేసేద్దాం. అబ్బా M1 7 కూడా కుదరలాడ, వెనక వచ్చినాడు, వెనకున్నాడు. ఓసడికి నేను అమరుణ్ణి, ఎర్రిపోకును కాదు. అట్లా పడింది హెడ్షాట్. చెప్పినట్టు పోయే కొట్టేసా, ఒక హెడ్షాట్ అనుకున్నా, చాలా హెడ్షాట్లు పడ్డాయి. సో ఇంకా గుడ్ బై మళ్ళీ.